గురుభ్యో నమః. రామాయణం బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి పుస్తకాన్ని చూడడం జరిగింది. ఇది జేపీ పబ్లికేషన్స్ వారు, విజయవాడ వారు చాలా చక్కగా ముద్రించారు. ప్రతి ఘట్టానికి సంబంధించినటువంటి బొమ్మలతోటి విపులీకరిస్తూ విషయాన్ని బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనేటువంటి భాగాలుగా విశ్లేషించి చక్కగా వ్రాయడం జరిగింది. మరి రామాయణం అనేసరికి పిల్లలు పెద్దలు అందరి ఆరాధ్య దైవమైన రాముడి యొక్క చరిత్ర రామాయణం తెలుస్తుంది మనకి. ఈ రామాయణంలో రాముడు దివ్య పురుషుడు, మర్యాద పురుషుడు. రాముడి నుంచి సంపూర్ణమైనటువంటి మానవుడికి ఉన్నటువంటి 16 లక్షణాలు కలిగినటువంటి మర్యాద పురుషుడు రాముడు. ఏకపత్ని వ్రతుడు, ఆడిన మాట తప్పనివాడు. ఇలాగా అనేక భావాలు మనం ఈ పుస్తకం నుంచి గ్రహించగలుగుతాం. రాముడి చరిత్ర నుంచి అన్నదమ్ముల యొక్క సఖ్యత, తండ్రి మాట జవదాగకపోవడం, ఆడిన మాట తప్పకపోవడం, ఒకే బాణం ఒకే పత్ని అనే భావంతో రాముడి యొక్క చరిత్ర మనకి అనేక విషయాలని తెలుస్తుంది. ఆదర్శ పురుషుడు రాముని నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఈ జేపీ పబ్లికేషన్స్ విజయవాడ వారు ఈ విషయాలన్నిటినీ ఈ పుస్తకంలో అనేక బొమ్మలతోటి చక్కగా వివరిస్తూ అన్ని కాండలను చక్కగా వివరించడం జరిగింది. మరి బాలకాండలో సూర్యవంశం నుంచి రఘు మహారాజు దగ్గర నుంచి రఘువంశం స్టార్ట్ అయింది. ఆ విషయాలు, ఋష్యశృంగుడి చరిత్ర, దశకంఠుడైన రావణ బ్రహ్మ, అతనికి వచ్చినటువంటి వరాలు, అలాగే వాలి సుగ్రీవుల యొక్క జననం, ఆంజనేయుడు, సీతా కళ్యాణం వరకు బాలకాండలోను, అయోధ్యకాండలోనేమో కైకేయి వ్రతాలు, వరాలు, రాముడి యొక్క వనవాసం, సీతారాముల యొక్క వనవాసం, భరతుడి యొక్క ప్రతిజ్ఞ, రామపాదుకా పట్టాభిషేకం వరకు అయోధ్యకాండలోను, అరణ్యకాండలోనేమో సీతాపహరణం, జటాయు యొక్క మోక్షం, కబంధుడి యొక్క శాప విమోచనం, శబరి మొదలైన వారి గురించి అరణ్యకాండలో వివరించడం జరిగింది. కిష్కింధకాండలో రామలక్ష్మణుడు హనుమంతుని కలవడం, రామ సుగ్రీవుల యొక్క మైత్రిని గురించి చక్కగా వివరించడం జరిగింది. సీతాన్వేషణ, సముద్రం మీద హనుమంతుడు లంఘించడం మొదలైన విషయాలన్నీ వివరించడం జరిగింది. అలాగే సుందరకాండలో హనుమంతుడి యొక్క సముద్ర ప్రయాణం, రాముని సన్నిధికి మరలా హనుమంతుడు చేరడం అనేది సుందరకాండలో వివరించారు. అలాగే యుద్ధకాండలో ఇరువైపులా యుద్ధ సన్నాహాలు, రాఘవుని శరణ కోరిన విభీషణుడు, వారధి కట్టడం, కుంభకర్ణుడి వధ, రావణ సంహారం, అయోధ్య పయనం, రామ పట్టాభిషేకంతో యుద్ధకాండను ముగించారు. ఇందులో ఈ వివరాలన్నింటినీ చాలా చక్కగా మనకి అందరికీ అర్థమయ్యే విధంగా సులభ శైలిలో చక్కగా వివరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కొని చదువుని ప్రతి ఇంటిలోనూ ఉండవలసినటువంటి గ్రంథం ఇది. దీన్ని అందరూ చక్కగా చదువుతారని ఆశిస్తున్నాను. దీని వెల 500 రూపాయలు.
విజయవాడ జేపీ పబ్లికేషన్స్ వారు ముద్రించడం జరిగింది. దీన్ని రచించిన వారు బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు. చాలా ప్రసిద్ధులు. చక్కగా వివరించడం జరిగింది. మరి ఈ రామాయణం అనేటువంటి పుస్తకం ప్రతి ఒక్కరు చదవవలసిన గ్రంథం, ప్రతి ఇంటిలోనూ ఉండవలసినటువంటి గ్రంథం. ఆబాల గోపాలం దీన్ని చక్కగా చదివి అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇటువంటి గ్రంథం మనకి లభించడం అనేది చాలా అదృష్టం. నాకు ఈ పుస్తకం అందించి మరి నేను చాలా ధన్యుడయ్యాను. ఈ పుస్తకం చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. మరి రామాయణం అంటే రాముడి యొక్క చరిత్ర, రామనామం మోక్షానికి ఇది. ఈ అన్ని నామాల కంటే కూడా రామనామం అనేది ఉత్తమమైనదని, మనకి రక్షణగా ఉంటుందని భావిస్తున్నాము. ఇటువంటి గ్రంథం సచిత్రంగా అన్ని వివరాలతోటి వ్రాయబడినటువంటి గ్రంథం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చదివి తీరవలసిన గ్రంథం, ప్రతి ఇంటిలోనూ ఉండవలసినటువంటి గ్రంథం, అందరికీ సులభ శైలిలో అర్థమయ్యే విధంగా వ్రాయబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చదవడానికి బాగుంటుందని నా ఉద్దేశం. ఇట్లు పూజ్యం కామేశ్వర శర్మ, విశ్రాంత ఉపాధ్యాయుడు, శ్రీ బోధానంద ఋష్యాశ్రమం కార్యనిర్వాహకులం, ఆదిశైవుల యొక్క ప్రప్రథమ గురుపీఠమైన శ్రీ బోధానంద ఋష్యాశ్రమం కార్యనిర్వాహకులుగా పనిచేయుచున్నాను. అందరికీ ధన్యవాదాలు.